సంక్షోభంలోనే కొత్త అవకాశాలు వెతుక్కోవాలని పదే పదే చెప్పే ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుత టారిఫ్ వార్ సమయంలో కూడా ఇదే ప్లాన్తో ముందుకు సాగాలని భావిస్తున్నారు. ఆక్వా రైతుల ఇబ్బందుల్ని ఏ విధంగా అధిగమించాలి అనే దానిపై ఆలోచన చేస్తామన్నారు సీఎం. ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచ దేశాలు నష్టపోతున్నాయన్నారు సీఎం చంద్రబాబు. ఈ ఇబ్బంది భారత్కు మాత్రమే రాలేదన్నారు. ఈ అంశంపై పూర్తిగా విశ్లేషించాల్సిన అవసరం ఉందన్నారు. ఆక్వా పరిశ్రమ ఏ రకంగా మనుగడ సాగించగలదనే అంశంపై దృష్టి పెడతామని స్పష్టం చేశారు. ముందు ఆక్వా పరిశ్రమ వర్గాలతో మాట్లాడతామని, ఆ తర్వాత ఏం చేయవచ్చనే దానిపై కేంద్రంతో చర్చిస్తామని అన్నారు. సాధ్యమయ్యే అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తామన్నారు. ఈరోజు మీరు చూస్తే మార్కెట్ షేర్ అన్ని కొలాప్స్ అయిపోతున్నాయి. మీరు చూస్తే ప్రపంచం అంతా చూస్తున్నారు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయగలుగుతాం, మనం ఏం చేయగలుగుతాం, ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఏమున్నాయి. ఈరోజు వాళ్ళతో కూడా మాట్లాడతాను, ఇండస్ట్రీతో, ఆక్వా ఇండస్ట్రీతో మాట్లాడిన తర్వాత దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి వేరియస్ ఆప్షన్స్, వైబిలిటీ, ఫీజిబిలిటీ ఉండే ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. వైద్యం, ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అమరావతిలో గ్లోబల్ మెగా హెల్త్ సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ 100 నుంచి 300 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు చెప్పారు. వీఆర్ క్రియేటింగ్ హెల్త్ సిటీ పెట్టాం మనం. ఆ హెల్త్ సిటీలో భాగంగా పీపీపీ మోడల్లో ఒక మెడ్ సిటీ కింద ఒక సిటీని ఏర్పాటు చేస్తాం. బెస్ట్ హాస్పిటల్స్, ఇది రేపు రాబోయే రోజుల్లో హెల్త్ టూరిజం కూడా ప్రమోట్ చేస్తుంది. విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఆపరేషన్లు చేసుకొని ఒక వారం 10 రోజులు ఉండేదానికి వస్తుంది. త్వరలోనే ఏపీ వ్యాప్తంగా ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తామన్నారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం పైలట్గా కుప్పంలో డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ హెల్త్ రికార్డులు తయారు చేస్తామని, త్వరలో పిల్లల హెల్త్ రికార్డులను కూడా డిజిటల్ లాకర్లో పెడతామని అన్నారు. అందరివి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేయడం, హెల్త్ రికార్డ్స్ అని మీ డిజిటల్ లాకర్లో పెట్టడం. మీరు ఎక్కడికైనా పోయి ఏ డాక్టర్ దగ్గర పోయినా, ఏ దేశం పోయినా డిజిటల్ లాకర్ నుంచి హిస్టారికల్ రికార్డ్ అంతా మీద ఉంటుంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 పడకలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను పీపీపీ విధానంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ప్రభావితం చేస్తున్న 10 ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక అధికారులను నియమిస్తామన్నారు.